లార్డ్ ఆది కాండము 31వ అధ్యాయము 24వ వచనాన్ని చూసుకున్నాము. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచే గాని చెడే గాని పలుకోకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు స్వప్నంలో లాబానుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాత్రి కలలో దేవుడు యాకోబు శత్రువుతో మాట్లాడుతున్నాడు. యాకోబుకు హాని చేయాలని మామయ్యన లాబాను అనుకుంటా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడి వార్నింగ్ ఇస్తున్నాడు. మంచే గాని చెడే గాని నువ్వు మాట్లాడడానికి లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ నిమిత్తము దేవుడు రాజులను గద్దిస్తాడు. నీ నిమిత్తము జనాలను గద్దిస్తాడు. నీకు సహాయం చేయడానికి దేవుడు రాజులను సహితము వాడుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి మామయ్యైన లాబాను దగ్గర యాకోబు 20 years 20 సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు. కానీ ఏమీ సంపాదించుకోలేదు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన ఆలోచన బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి చక్కగా ఆస్తులు సంపాదించుకున్నాడు. బలమైన గొర్రెలు పశువులను కలిగి ఉన్నాడు. అయితే మామ అతని మీద చెడ్డ దృష్టి కలిగి ఉన్నాడు అని తెలుసుకొని యాకోబు తన భార్యలను పిల్లలను మరి తన కలిగిన ఆ యావదాస్తిని తీసుకొని